ఒకటి కాదు, రెండు కాదు, 4 డిజాస్టర్లు. అదేంటి 4 డిజాస్టర్లు ఎవరికి అనుకుంటున్నారా? ఇంకెవరు? వరుణ్ తేజ్కి. ప్రజెంట్ ఆయనకైతే నిజంగానే చాలా అంటే చాలా గడ్డు కాలం నడుస్తుంది అనుకోవచ్చు. ఒక్కటంటే ఒక్క సినిమా కూడా హిట్ అవ్వట్లేదు. లోఫర్, అదేవిధంగా తొలి ప్రేమ ఇలాంటి మంచి మంచి హిట్స్ని సంపాదించుకున్న ఆయనకి ప్రజెంట్ ఒక 4 సినిమాల నుంచి అసలు ఒక్క హిట్ కూడా లేదు. సరే పోనీ ఇప్పటికైనా ఏదో ఒక హిట్ వస్తుందేమో అని అనుకొని ఆపరేషన్ వ్యాలంటైన్ తర్వాత ఇప్పుడు కొంచెం కొత్త కాన్సెప్ట్తోనైనా రావాలని అనుకున్నారు. ఆ కాన్సెప్టే మట్కా. అయితే ఈ మట్కా మూవీకి సంబంధించి ఆయన లుక్స్ కోసం కూడా చాలా అంటే చాలా ఎఫర్ట్స్ పెట్టారు. ఆ ఎఫర్ట్స్ అన్నీ ఇప్పుడు బూడిదలో పోసిన పన్నీర్ లాగే అయిపోయింది. ఎందుకంటే ఆయన పెట్టిన ఎఫర్ట్స్ ఎంత బాగున్నప్పటికీ కూడా డైరెక్షన్ బాగలేకపోవడం, అదేవిధంగా స్టోరీ బాగలేకపోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో ఆయన సినిమాస్కి సంబంధించి అదేవిధంగా ఆయన ఫ్యాన్స్కి అయితే కొంచెం హర్ట్ అయ్యే విధంగానే ఉంది. అండ్ ఈ మట్కా మూవీ కోసం అయితే ఆయన ఒక కొత్త లుక్ని కూడా ట్రై చేయడం జరిగింది. ఆ హెయిర్ స్టైల్ కానివ్వండి, ఆ బాడీ లాంగ్వేజ్ని కానివ్వండి, కొంచెం గద్దలకొండ గణేష్ లాగా అనిపించింది స్టార్టింగ్లో దీనికి సంబంధించిన టీజర్ మరియు ట్రైలర్ చూస్తే. కానీ సినిమా చూస్తే అందులో 1% కూడా లేదు. ఇదైతే ఒకదాన్ని మించిన ఒక సినిమా అనే విధంగా అయితే ఉంది. ఆయన లాస్ట్ వచ్చిన 3 సినిమాలు ఒకటి తర్వాత ఒకటి ఖచ్చితంగా అట్టర్ ఫ్లాప్గా మారాయి. అయితే ఆపరేషన్ వ్యాలంటైన్తో ఖచ్చితంగా హిట్ కొడతారనుకుంటే ఆ సినిమా కాస్త ఆ 2 సినిమాల కంటే కూడా బిగ్గెస్ట్ డిజాస్టర్గా మారింది. ఇప్పుడు చూసుకుంటే మట్కా మూవీ అయినా ఏదో కొంచెం కొత్త జాన్రాలో వస్తుంది కదా, కొంచెం బ్యాక్డ్రాప్, ఫైటింగ్ బ్యాక్డ్రాప్, అదేవిధంగా కొంచెం న్యూ కాన్సెప్ట్ ఉంటుందేమో అని అనుకుంటే ఇది కూడా కొంచెం డిజాస్టర్గానే మిగలడంతో ఇప్పటి వరకు గత 4 సినిమాలు చేసినప్పటికీ కూడా కొన్ని ఇయర్స్ నుంచి ఇటు వరుణ్ తేజ్కి అయితే ఒక్క హిట్ కూడా లేకపోవడం నిజంగా గమనార్హం అని చెప్పొచ్చు. సో మరి నెక్స్ట్ ఆయన ఎలాంటి సినిమా చూస్ చేసుకోబోతున్నారు ఏంటి అనేది ఇంకా ఆయన ఊహాగానాలకి వదిలేయాలి. కానీ కొంచెం ఫ్యాన్స్ ఏంటంటే డిఫరెంట్ కాన్సెప్ట్స్ ట్రై చేయకుండా కొంచెం ఒక కమర్షియల్ మూవీ తీస్తే ఖచ్చితంగా ఆయనకంటూ ఒక బ్రేక్ పడే అవకాశం ఉంటుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. సో మీ అభిప్రాయం ఏంటి? ఆయన ఖచ్చితంగా ఒక కమర్షియల్ మూవీ చేస్తే హిట్ అవుతుందని అనుకుంటున్నారా? మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి.